నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గాంగూర్లో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పోలీసుల అరెస్ట్. నిందితుల నుండి 25,57,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్. గిరిశిఖర్ గ్రామంలో రోడ్ల పండుగ. భారీ ఎత్తున రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా యూఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి. నివాళులర్పించిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కాని ధరలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారి నుండి పలు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రైతు నుండి ధాన్యం ఎలా సేకరిస్తారో సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకు రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా బాగా పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వల్ల 5-6 వేలు ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు. దీనికి దిగుబడి పెరగడం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్ని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్ళు తీసుకుంటే మరో 5,000 వరకు వస్తుందని రైతు తెలిపారు. గతంలో మనుషులు కోస్తే ఎకరానికి 6,000 కోతకు మరో 6,000 కుప్ప వేయడానికి అయ్యేదని రైతు తెలిపారు. ఎక్కువగా 303 మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 4,733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతులకి 48 గంటల కంటే ముందే ఇచ్చారు. అదే సమయంలో 93% 24 గంటల లోపలనే ఇచ్చారు. విత్ ఇన్ ది డే ఇచ్చాం. ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్పింది, వీలైతే ఇంకా ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఈ డబ్బులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లకు డీబీటీ వెళ్ళాలి. ఎన్పిసిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ పేమెంట్ ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆటోమేషన్ చేయగలుగుతామా, లేకపోతే వేసిన 1 గంట కానీ 2 గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేట్టుగా రైస్ మిల్లుకి పోయి హ్యాండ్ ఓవర్ చేసిన 1 గంట 2 గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు ప్రధానంగా ఒక 4-5 పాయింట్లు కూడా చూశాను నేను. అవన్నీ చూసిన తర్వాత ఒకటి ప్రధానంగా నాకు కనపడింది, మాయిశ్చర్ టెస్ట్. ఇది ముఖ్యమైనది. దీంట్లో ఈ మాయిశ్చర్ టెస్ట్లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎక్కడైతే
రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ పెట్టాం. రైస్ మిల్లర్ కూడా ఇంకొక మిషన్ ఉంది. ఈ రెండు సింక్ చేయాలి. ఇప్పుడే నేను ఒక సాంబశివరావు అనే రైస్ని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది, మాయిశ్చర్ ఉంది. అదే రైస్ మిల్లో టెస్ట్ చేస్తే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15వ తేదీన పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితుల్ని చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుండి 25,57,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. జగ్గయ్యపేటకు చెందిన బంగారు షాపులు గుమాస్తా వద్ద నుండి ప్రభాస్ కాలేజీ వద్ద కారులో వస్తున్న వ్యక్తిని అడ్డగించి పోలీసులమని బెదిరించి నగదు దొంగలించిన కేసును అతి తక్కువ సమయంలో సిసిఎస్ పోలీసులు ఛేదించిన కేసులో 5గురిని అరెస్టు చేసి విచారించగా వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ నగరంలోని కొంతమంది వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి బెదిరించి నగదు దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులపై కఠినమైన కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ ప్రకారము సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఒక పోలీసులు అని చెప్పేసి బెదిరించి డబ్బులు లాక్కున్న ఒక సంఘటన. ఆ సంఘటనలో భాగంగా మాకు 25,57,000 రూపాయలు పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. సో మామూలుగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి. ఒక బంగారు షాపులో అతను గుమాస్తాగా పనిచేస్తాడు. సో పనిచేస్తున్న క్రమంలో ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్ళి డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకొని వస్తుంటాడు. అయితే 11వ తారీఖున ఇట్లా డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. కానీ ట్రైన్ మిస్ అయింది. మిస్ కావడంతో కారు బుక్ చేసుకొని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తులేని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగ్ని తీసుకొని అధికారులకు చూపించి వస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులకు చూపించి వస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇతనికి బీపీ పెరిగిపోయి ఆ రోజు పడిపోయి తర్వాత హాస్పిటల్ చేరి తర్వాత 15వ తారీఖున వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఏడీసీపీ రాజారావు, అదేవిధంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ ఈరోజు ఉదయం 10 గంటలకి బీఆర్టీసీ రోడ్లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకరు చేగు పార్థసారథి, రెండో అతను పఠాన్ సుభాని ఖాన్, మూడో లేడీ ఈమె పత్తిపాటి శాంతి, తర్వాత షేక్ హజారుద్దీన్. 4 కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు ఆయన ఇంకా పరారులో ఉన్నాడు. ఇతను వీళ్ళందరూ కూడా జల్సాలకి అలవాటు పడి అంతకుముందు బిజినెస్ నష్టపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చేగు పార్సాయికి ఈ జగ్గయ్యపేట బంగారు షాప్ అతను తెలుసు. ఇలా వీళ్ళు చెన్నైకి వెళ్ళేసేసి ఈ విధంగా డబ్బులు తీసుకుపోయేసి బంగారు వస్తువులు తెచ్చుకుంటారనే విషయం తెలుసు. సో ఇతను ఈ గుమాస్తా బయలుదేరిన సమయంలో వీళ్ళు తెలుసుకొని వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు. సో ఇందులో చాకచక్యంగా వ్యవహరించిన మా సిసిఎస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. గిరిశేఖర గ్రామంలో అడవి బిడ్డలకు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైతే డోలీల్లో మోసుకొని కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లే కష్టాలు తీరనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని గిరిజన గ్రామంలో రోడ్ల పండుగ మొదలైంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ గిరిజన గ్రామాల డోలీ కష్టాలు తీర్చేందుకు గాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో గిరిజన గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణానికి గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. సాలూరు
పొంగనూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర గ్రామ పంచాయతీ పరిధిలోని బాగుజోల సిరివర మధ్య జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 9.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులని బాగోజుల వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు, శ్రీమతి జగదీశ్వరి గారు, శ్రీమతి లోక మాధవి గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యాంప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ మాధవరెడ్డి గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారుల నిర్మాణం జరుగుతా క్రమంలో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు 2000 మీరు కూర్చోవాలి బాబు, మీరు కూర్చోవాలి. మధ్యలో లేకుండా దయచేసి ప్రెస్ అందరూ కూర్చోండి ప్లీజ్. ప్రెస్ అందరూ కూర్చోండి. 2017లో పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని. విద్యార్థి నాయకుడుగా దేవినేని గాంధీ అనేక మంచి కార్యక్రమాలు చేశారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ దేవినేని అవినేష్ తెలిపారు. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు యుఎస్ఏ వ్యవస్థ స్థాపించి విద్యార్థుల సమస్యలపై ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. దేవినేని గాంధీ ఆశయ సాధనకే కృషి చేస్తామన్నారు. యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినేష్, వైసీపీ నేతలు, అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినేష్ మాట్లాడారు. విద్యార్థి నాయకుడిగా దేవినేని గాంధీ అనేక మంచి కార్యక్రమాలు చేశారన్నారు. అతనితో పాటు ఉన్నవారు నేడు దేశ ప్రపంచ వ్యాప్తంగా మంచి పొజిషన్లో ఉన్నారు. అతను నేర్పించిన క్రమశిక్షణ వల్లే నేడు ఈ పొజిషన్లో ఉన్నామని గర్వంగా చెబుతున్నారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ఉన్నామని, విజయవాడతో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతాం. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ వేడుకలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకుడిగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన పెద్దలు దేవినేని గాంధీ గారు ఒక 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా రాష్ట్ర, నగర, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరిగా పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దాదాపుగా 72 నుంచి కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్ వేదికగా అనేక విద్యార్థి ఉద్యమాలకి ఎన్నో పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులకి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేము ఆ రోజు గాంధీ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం గారా మంచి పొజిషన్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, అదేవిధంగా మంచి మంచి దేశ విదేశాల ఉద్యోగాల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పించిన క్రమశిక్షణ తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా
దేవినేని గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకి పేద ప్రజానికి అండగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని చనిపోయిన 40 సంవత్సరాలైన ఈ రోజుకి ఆయన సన్నిహితులు స్నేహితులు ఈ నగరంలో ఆయనతో పాటు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు గారు ఈ రోజుకి ఆయన తలుచుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది అందరిగా చెప్తూ, అదేవిధంగా రేపు 21వ తారీఖున గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో గారా నిర్వహించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా నగరంలో ప్రతి వార్డులో కానివ్వండి, అదేవిధంగా రూరల్ గ్రామాల్లో మండలాల్లో ప్రతి నియోజకవర్గంలో గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు, కేక్ కట్టింగ్లు, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలతో మేమందరం గారు ముందుకు వెళ్తామని గారు సందర్భంగా చెప్తూ, రేపు జిల్లా కార్యక్రమం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం దగ్గర చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ గారు పాల్గొనే చెప్పి సెలవు తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఉన్నట్టుండి రాజ్యాంగం అంబేద్కర్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. విజయవాడలో మంత్రి సత్యకుమార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. రాజ్యాంగంలో 24వ సవరణ తీసుకొచ్చి ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కులు హరించే విధంగా కాంగ్రెస్ పాలన చేసిందని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని వివరించారు. రాజ్యాంగం రచించేటప్పుడు అంబేద్కర్ ని అవమానపరిచేలా కాంగ్రెస్ పార్టీ కార్టూన్ ని విడుదల చేశారని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ ని నెహ్రూ చాలా విధాలుగా అగౌరవపరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. కొత్త చట్టాలు తీసుకురావడం, ఇది రాజ్యాంగబద్ధంగా ఈ పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ జరిగే ప్రక్రియ. ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, సమస్యల మీద చర్చించడం, లేదా అధికార పార్టీ ఏదైనా తప్పులుంటే వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, ఇది ప్రతిపక్ష పార్టీ సమస్యల మీద చర్చించడం. కేంద్రంలో అధికార పార్టీ సమావేశాల సందర్భంగా వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ గత కొన్ని రోజులుగా ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, నిర్మాణాత్మకమైన బాధ్యత చేపట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రధానంగా సమస్యల మీద చర్చించకుండా మొత్తం చర్చలు పక్కదోవ పట్టిస్తూ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజల సమస్యలపైన ప్రజలకు ఉపయుక్తమైన చట్టాలని తీసుకురాకుండా అడ్డుకుంటా ఉంది. ఆ అడ్డుకునే క్రమంలో అధికార పార్టీ మీద నిందలు మోపడం, చెప్పందాన్ని చెప్పినట్టుగా వక్రీకరించడం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అనేక సార్లు సవరణ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరణ చేపట్టిన విషయం దేశ ప్రజలు మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. రాజ్యాంగానికి 24వ సవరణ తీసుకొచ్చి ఈ దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించే ప్రయత్నం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. 42వ సవరణ తీసుకొచ్చి పార్లమెంటుని ఏది అలహాబాద్ హైకోర్టు అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎమర్జెన్సీని అర్ధరాత్రి విధించి ప్రజల 42వ హరించడమే కాకుండా 42వ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగానికి పార్లమెంటుని సభల్ని సుప్రీంకోర్టు పరిధిలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనేక సార్లు ఎన్నికైన ప్రభుత్వాన్ని అధికరణ 356ని ప్రయోగించి 115 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని
కూల్చేసే దాశరథి కృష్ణమాచారి శత జయంతి వేడుకల్ని పురస్కరించుకుని నాద వినోద యుఎస్ఏ సమర్పించు గంగాధర 5 ఆర్ట్స్ అకాడమీ సౌజన్యంతో జనవరి 1వ తేదీన నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో దశరథి మణి గీతా మాలిక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని అమెరికాకు చెందిన గాయని మణిశాస్త్రి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో దాశరథి మణి గీతా మాలిక కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 40 సంవత్సరాల నుండి ప్రవాసాంధ్రులకు భారతీయ సినీ గీతాలతో పాటుగా లలిత సంగీతం, శాస్త్రీయ సాంప్రదాయ సంగీతం అందిస్తూ ఎంతో మంది మన్నన పొందుతున్న మణిశాస్త్రి ఆధ్వర్యంలో జరిగే నాద వినోద సంగీత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏంటంటే నేను ఇండియా వచ్చినప్పుడల్లా ఆయన చెప్పినట్టుగా భిన్న కార్యక్రమాలే చేస్తూ ఉంటాను. ఒక థీమ్ చేసుకుని ఆ థీమ్కి తగ్గట్టుగానే ఒక ప్రోగ్రామ్ని మలుచుకొని డిజైన్ చేసుకుని ప్రోగ్రాంలు చేయటం నాకు అలవాటు. ఈసారి అదే పంథాలో ఇక్కడ విజయవాడలో దాశరథి శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దానికి నాకు గంగాధర్ గారు, అంజు గంగాధర్, అలాగే మన ఇతర అనుబంధ సంస్థలు అందరూ కూడా చేయూతనిచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దాశరథి గారిది మాత్రమే ఎన్నుకున్నారు అంటే స్పెషల్ ఏమిటి అంటే ఆయన గొప్ప కవి. తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి కూడా ఎంతో సేవ చేసిన ఒక గొప్ప తెలుగు రత్నం ఆయనది ఇప్పుడు శత జయంతి అనమాట. చాలామందికి శత జయంతులు చేస్తారు. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు శత జయంతులు, ఘంటసాల గారి శత జయంతులు, తర్వాత రామారావు గారి శత జయంతులు ఇలా నడుస్తూనే ఉన్నాయి. బట్ దాశరథి గారు కూడా ఒక ఆణిముత్యం. ఆయనది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన పాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుని పాడుకుని అందరికీ వినిపించి సంతోషపెట్టడం అన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ధ్యేయం. ఆయనకి నివాళిగా చేస్తున్న కార్యక్రమం. అందుకని చెప్పి ఒక చక్కటి ఏమంటారు కదంబమాలగా ఈ పాటలన్నీ సేకరించి ఈ మేల్ సింగర్స్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. ఫీమేల్ సింగర్స్గా నేను లీడ్ తీసుకుంటాను. నాతో పాటుగా సంగీతం నేర్చుకున్న మా చెల్లెలు, తను గార్లపాటి శేషకుమారి అని కాకినాడలో ఉంటుంది. పిఠాపురం గర్ల్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తోంది. తను కూడా సంగీతాన్ని విడిచిపెట్టకుండా తన శక్తి కొద్దీ పిల్లలకి నేర్పించడం అనేది ఉద్యోగమే సంగీతం టీచర్ కాబట్టి తను ఇంకా యాక్చువల్గా నాకన్నా ఎక్కువ మందిని ట్రైన్ చేసిందని చెప్పాలి. సో లలిత సంగీతంలో తనకి ఆల్ ఇండియా రేడియోలో కూడా మంచి పేరుంది. శాస్త్రీయ సంగీతంలో మొన్న మధ్యనే తను ఎంఏ పట్టభద్రురాలైంది. నేను ఇప్పుడు ఎంఏ చదువుతున్నాను. తను అప్పుడు ఆల్రెడీ పట్టభద్రురాలు, నేను ఇప్పుడు ఎంఏ చదువుతున్నాను కర్ణాటక సంగీతంలో. అంటే ప్రపంచం చిన్నదైపోయిందో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. గ్లోబలైజేషన్, గ్లోబల్ ఫ్యామిలీ అంటారు కదా. ఒకప్పుడు నేను శాస్త్రీయ సంగీతంలో ఎంఏ చేయాలనేది నా చిన్నప్పటి కోరిక. అది అసలు ఈ జన్మకి నెరవేరుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే అమెరికాలో వెళ్ళి కూర్చుని శాస్త్రీయ సంగీతంలో, కన్నడ సంగీతంలో ఎంఏ చేయాలంటే ఎవరిస్తారు అవకాశం. కానీ నా అదృష్టం కొద్దీ ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా అక్కడ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అని కొత్తగా యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. 7 ఏళ్ళు అయింది. అందులో ఎంఏ కర్ణాటిక్ మ్యూజిక్ కూడా ఉందన్నమాట. అదేదో నా కోసమే దేవుడు కల్పించిన యూనివర్సిటీగా నేను భావిస్తాను. అందులో నేను ఇప్పుడు ఎంఏ చదువుతున్నాను. సో అది మళ్ళీ పిట్టగదైపోయింది. ఓకే, వెనక్కి మళ్ళీ ప్రోగ్రామ్కి వస్తే సో మా చెల్లెల గురించి వచ్చింది కాబట్టి ఇదంతా వచ్చింది. సో మా చెల్లెలు తను కూడా నాతో పాడుతోంది. సో మేము 4 మేల్ సింగర్స్. ఊకదంపుడుగా ఉండదు కార్యక్రమం. పాటల కార్యక్రమం చాలా మంచి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ కీలక పాత్ర పోషించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్స్ అపార్ట్మెంట్లో సహజ్రిక ఆటోమొబైల్స్ ఏసీఈ ఆధారిత డీలర్స్ ను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అందులో భాగంగా అన్ని రంగాల్లో యంత్రాల వినియోగం పెరిగిందన్నారు. వేగంగా పనులు జరిగేందుకు యాంత్రీకరణ అవశ్యమన్నారు. ఇక్కడ ఏసీఈ డీలర్షిప్ ఏర్పాటు చేసిన సహస్ర ఆటోమొబైల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఏసీఈ యంత్రాలను ఉత్పత్తి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారిని ఘనంగా సత్కరించి అభినందించారు. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యంత కీలకం. దాంట్లో ఒకప్పుడు కూలీలతో మనుషులతో చేయించే స్థానంలో ఈరోజు శరవేగంగా పనులు సాగటానికి యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం. మన నవ్యాంధ్రప్రదేశ్ పక్కనే అమరావతిలో పెద్ద ఎత్తున కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో
తొలి ఏస్ షోరూమ్ వాళ్ళు ఇక్కడే ప్రారంభించడం మనకు సంతోషకరం. తప్పకుండా నవ్యాంధ్ర నిర్మాణంలో ఈ ఏస్ కూడా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ డీలర్షిప్ యాజమాన్యం ఎవరైతే మన మురళీ గారు ఉన్నారో సోదరులు, వారికి ఐ విష్ ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరు మీ కంపెనీ, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలోనే హర్యానాలో తయారవుతున్నటువంటి ఏస్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. అంటే మనకు మామూలుగా ఈ రకమైన ఎక్విప్మెంట్ చూడగానే దాని పేరు జేసీబీ అంటాం. అది ఏ మేకైనా కావచ్చు, టాటా కావచ్చు, ఏస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలన్నింటి కూడా మనం జేసీబీ అనంతటి ప్రాచుర్యం కలిగిన స్థానంలో ఈరోజు ఏస్ గట్టి పోటీదారుగా నిలుస్తూ ఉన్నారు. మన స్వదేశీ కంపెనీ కాబట్టి మనం వారిని ఆదరించవలసిన అవసరం ఉంది. తప్పకుండా దాంట్లో భాగంగా ఈరోజు క్రేను తొలి వాహనాన్ని మన మైలవరానికి సంబంధించిన సోదరుడు వేములు బాబు గారు కూడా తొలి వాహనాన్ని డెలివరీ తీసుకోవటం సంతోషకరం. తప్పకుండా ఈ కంపెనీ పురోభివృద్ధి సాధించాలని మన సోదరుడు మురళీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రెండోది మూడోది కూడా డీలర్షిప్లు ప్రారంభించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాజమాన్యానికి, కంపెనీకి, కంపెనీ ప్రతినిధులకి, సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని నారా భువనేశ్వరి అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వర్ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో 4 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు శుక్రవారం ఆమె పర్యటన కొనసాగుతుంది. వనగుట్టపల్లిలో రచ్చబండ వద్ద మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్న క్యాంటీన్లతో పేదలకు అన్నం పెడుతున్నామని, పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని నారా భువనేశ్వరి అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు ఎట్లా కుప్పం అభివృద్ధి చెందిందని, అదే కాకుండా ముందుగా ఈ గ్రామంలో మహిళల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో 48 పొదుపు సంఘాలు ఉన్నాయని నాకు తెలిసింది. ఎందుకంటే ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారంటే మహిళలు, డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు ముందుకి రావటం, అది చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని, మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్లిప్ సంస్థ అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది కూడా మహిళల కోసం స్థాపించారు ఆయన. అది ఇప్పుడు చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు, దాంట్లో తీసుకున్నారు. అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు ఇబ్బందులకు గురి చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవానంద్ మాట్లాడారు. దళితులను ఉద్ధరించిన విధంగా దళితుల కోసం కాంగ్రెస్ పుట్టినెల్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. అంబేద్కర్ 2 సార్లు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ నడియాడిన ప్రాంతంలో బీజేపీ అంబేద్కర్ కోసం చాలా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ మోర్చా జాతీయ స్థాయి
జరుగు సమావేశంలో భాగంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ మోర్చా కార్యక్రమం ప్రెస్ మీటింగ్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సత్యకుమార్ యాదవ్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రులు, ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం మా అదృష్టం. దాంతోపాటు విజయవాడ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ చామంచి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు, మరి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎల్సెల కిషోర్ గారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే గతంలో 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏదో దళితులని ఉద్ధరించినట్లుగా ఈ యొక్క రాష్ట్రంలో అనేక సమస్యల్ని వీళ్ళు సృష్టించినట్లుగా, ఏదో దళితుల కోసం వీళ్ళు పుట్టినట్లుగా ఈరోజు రకరకాలుగా ఈరోజు దళితుల మీద ప్రేమ చూపిస్తున్న విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈరోజు అంబేద్కర్ని గతంలో ఈ యొక్క 75 సంవత్సరాల్లో రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడించి ఆయన్ని నానా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం గమనిస్తాం. ఈరోజు ఆయన నిజంగా అంబేద్కర్ గారు నడవాడిన ప్రాంతాల్లో ఈరోజు 1,00,000 కోట్లతో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క వరకు అనేక నిధులు ఖర్చు పెడుతూ ఈరోజు ఒక ప్రత్యేక స్థానాన్ని నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారు బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చే విధానాన్ని మనం ఒకసారి గమనించాలి. మరి ఆస్తుల కోసం బజార్న పడి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఆ యొక్క ఆస్తులు కాపాడడం కోసం ఆమె పడుతున్న తపన దాంట్లో ఉండి చేసుకోలే. కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ని బీజేపీని కామెంట్ చేస్తుంది. ఆమెకు అస్సలుకి అవగాహన లేదు, కనీసం రాజకీయ పరిజ్ఞానం కూడా లేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క భావాలు కూడా సరిగ్గా తెలియవు ఆమెకి. ఈరోజు వీధిన పడిన ఆస్తుల కోసం, ప్రజాధనాన్ని యొక్క ఆస్తుల కోసం ఈరోజు ఏదైతే ఈరోజు ఆమె కామెంట్ చేస్తుందో ఖబర్దారని చెప్తున్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి ఆమెకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పన్నులు అధికంగా ఉండడంతో యజమాని ఒక్కో వాహనానికి ఏటా 2 లక్షలు నష్టపోతున్నాడని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి గోపాల్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లారీ యాజమానుల సంఘ సర్వసభ్య సమావేశం విజయవాడలోని కార్యాలయంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వివిధ రూపాల్లో విధించిన పన్నులతో ఆర్థికంగా నష్టపోయామని, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హరిత పన్ను తగ్గిస్తామని, కాంపౌండింగ్ చేయాలన్న సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు లోకేష్ ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వాహనాల్లో ఏపీ పోర్టల్ ఈ ప్రగతిని కలిపినందున అప్లోడింగ్ పరంగా తీవ్ర జాప్యం జరిగి లారీ యజమానులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాళ్ళు ఫైనాన్స్ తీసుకున్నారు, వాళ్ళందరూ ఇక్కడ రిజిస్ట్రేషన్ కాక కర్ణాటకలో చేయించుకున్నారు. దానికి సమస్య ఏంటంటే ఏఆర్ఏఐ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఆ సంస్థ ఇచ్చిన ఒక సర్టిఫికేట్ ని వీళ్ళు పరిగణలోకి తీసుకోవట్లా. మరి అదే కర్ణాటక ప్రభుత్వం తీసుకొని చేస్తుంది. 100 బళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి. మరి దాని ద్వారా మనకి ఎంత నష్టం వస్తుంది? ఒక్కొక్క బండికి 60,000 రూపాయలు సంవత్సరానికి నష్టం. ఆ వాడు కర్ణాటకలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు వచ్చే సంవత్సరానికి 800 నుంచి 1000. ఇవన్నీ కూడా ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే ఇటు మన రాష్ట్రాలకు వచ్చే నష్టం ఎంత, లాభం ఎంత, ఇవన్నీ బేరీ చేసుకుని అందరూ మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. రెండో విషయం, ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రభుత్వం ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఎన్నో రకాలైన ప్రణాళికలు, అవన్నీ కూడా టూరిజం పాలసీ, తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ, ఈ పాలసీలన్నీ తీసుకొస్తున్నారు. చాలా మంచిదే, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అనేక రకాలైన పాలసీలు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా అవి అవ్వాలి అని అనుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే ఇది కూడా ఒక భాగమే. లాజిస్టిక్ మేనేజ్మెంట్ లో మనకి కానీ కాస్ట్ తగ్గించమని చెప్పి నేషనల్ లాజిస్టిక్ పాలసీ వాళ్ళే చెప్తున్నారు. రోడ్డు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రైసింగ్ తగ్గించాలని. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మీరు టోల్ రేట్లను ఈ డీజిల్ రేట్లు తగ్గించుకోకుండా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ప్రైస్ ఎలా తగ్గుతుంది? వీటన్నిటికీ కొన్ని సమన్వయం చేసుకుని కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అట్లాగే ఇక్కడ నేషనల్ లాజిస్టిక్
నా పేరు గోపాల్ నాయుడు. నేను ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కు వివిధ జిల్లాల నుంచి 200 మంది సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లారీ ఓనర్లు పడేటువంటి ఇబ్బందులు, కష్టాలు గత ప్రభుత్వంలో చూసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకేదో కొంత మేలు జరుగుతుందని ఆశించాం. ఈ ఆశగానే ఉంది, కానీ ఇప్పటి వరకు 7 మాసాలైనా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. దీని మీద అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడికెక్కడ నిలబెట్టి మా సమస్యలను అడగడం జరిగింది. ఆయన 100 రోజుల లోపల మీ సమస్యల పరిష్కారం చేస్తాము, తప్పకుండా గ్రీన్ ట్యాక్స్ కానీ, కాంపౌండింగ్ ఫీజులు కానీ, చలానకాలను తగ్గిస్తాము. అదేవిధంగా డీజిల్ మీద ఇతర సమస్యల మీద బయట రాష్ట్రాల యొక్క ఏ విధంగా జరుగుతుందో దాని మీద పరిశీలించి ఒక కమిటీ వేసి దాని మీద కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గ్రీన్ ట్యాక్స్ ఎవరికి అంటే వాస్తవంగా 1-2 బండ్లు ఉండేటువంటి చిన్న ఓనర్లకి సంబంధిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా గాంధూర్లో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పోలీసుల అరెస్ట్. నిందితుల నుండి 25,57,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్. గిరిశిఖర్ గ్రామంలో రోడ్ల పండుగ. భారీ ఎత్తున రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి. నివాళులర్పించిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.